హలో అందరికీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో మా ఇంట్లో ఈరోజు అందరికీ చికెన్ తినాలనిపించింది. అందుకని మా డాడీ ఒక కోడిని తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చారు. ఇంకా దాంతో ఎటువంటి మసాలా కర్రీ ఎలా చేస్తారో చూసేయండి. ఇలా చేస్తే మసాలా వేస్ట్ చేసిన కర్రీ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేయండి. దానికోసం ముందుగా చికెన్ తీసుకోవాలి అండ్ 2 గార్లిక్స్ అండ్ అల్లం తీసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఆయిల్ నార్మల్ కంటే 2 స్పూన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు వేసుకొని దానిలో మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి. మా దగ్గర లేవు కాబట్టి మేము స్కిప్ చేస్తున్నాము. అంతా వేయించుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చికెన్ వేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. దానిలో కాంబినేషన్గా మేమైతే రాగి సంగటి చేసుకున్నాము. ఎవరికైనా రాగి సంగటి ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకా అంతలోపు మన చికెన్ అయితే కుక్ అయిపోయింది. మేమైతే మా పాప కోసం కొన్ని పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాం కారం వేయకుండా. ఇంకా కారం విషయానికి వస్తే మీ రుచికి తగ్గ కారం అయితే వేసుకోండి. మేమైతే 3 స్పూన్స్ ధనియా పొడి, 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాము. దాన్ని యాడ్ చేసేసి మేము ఇంటి దగ్గరే క్లీన్ చేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా కూర కుక్ అయ్యేసరికి మా అమ్మ సంగటి అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా అంతా అయిపోయాక అందరూ కలిసి తినేసాము. కర్రీ అయితే సూపర్గా కుదిరింది. మీరు చికెన్ కర్రీ ఏ ప్రాసెస్లో చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. ఎవరైనా మాలాగా చేసేవాళ్ళు ఉంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.